మా మంగ్లీ ఆశకు పోయి ఉచితార్థంగా నిన్న 50,000 పోగొట్టుకున్నది. రాత్రి మొత్తం ఏడ్చుకుంటూనే కూర్చున్నది. అట్లనో ఇట్లనో సంజాయించి డ్యూటీలకు పంపిన. పొద్దుననంగా పోయింది, ఇప్పటిదాకా రాలేదు. ఏం చేస్తున్నదో ఏమో అమ్మగారు. చూస్తా ఆగురి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఉన్నావా? కొంపదీసి పతంగుల దుఃఖంకిన తెరిచినావా ఏంది? కొంపదీసేం కాదు, నా కొంపలనే పెట్టుకున్నా. అంటే నిన్న పోయిన పైసలు మళ్ళా ఎంతేసుకుందామనా? ఇప్పటికిప్పుడు 55,000 సంపాదించాలంటే పండక్కు పతంగులు అమ్మడే కరెక్ట్ అనుకున్నా. ఇంకా గిరాక్ కూడా కాలేదు, అప్పుడే వచ్చింది. మళ్ళీ ఏమవుతుందో ఏమో ఇయ్యాల. రా రా భయ్యా, చూసుకో అన్ని మంచి పతంగులు చూసుకో. ఏవి కావాలంటే అవి ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి చూసుకో. అబ్బో, పతంగుల దుకాణానికి గిరాకీ బాగానే వస్తున్నది కదా. ఇదేదో బాగానే ఎంత రైట్, ఇది చూస్తున్నావు, ఇదేదో బాగుందని. బాగానే ఉంది కదా, అదే బాగుంది. ఇది ఎంత కొంటావా? సింగపూర్ నుంచి తెప్పించినది, దాని ధర ఎక్కువ ఉంటది. చేస్తే హైదరాబాద్ మొత్తం నా దగ్గర ఉండాలి, నన్నే కొంటానని అడుగుతావా? అబ్బో, 5,000 ఉన్నాయా? 5,000? చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నట్టు కనిపిస్తున్నావా నీకు? నువ్వు ఎంచుకో, నువ్వు పతంగి నువ్వు. ఏహేపో, నీ అసంటోళ్ళు 100 మంది వస్తారు నా దుకాణానికి. చిటికలు వేస్తాడంట, చిటికలు చక్కదనం. మంగ్లీ పతంగి 5,000? సింగపూర్ నుంచి తెప్పించి పతంగులు అమ్ముతున్నావా? వ్యాపారం అన్నాక గిట్లనే చేయాలి. కోటిలో కొనుకొచ్చినానంటే ఎవ్వరు ఇయ్యరు, ఒక 10 రూపాయలు కూడా. అమ్మో అమ్మో, కొన్ని రోజులైతే అంబానీకి క్లాసులు చెప్పేటట్టున్నావు బిజినెస్ ఎట్లా చేయాలి అని. మరేమనుకున్నావు? కాశ్మీర్ లో బర్పు గడ్డలు అమ్మాలే, రాజస్థాన్ ఎడారిలో ఉష్కె అమ్మాలే, సముద్రం కాడ ఉప్పమ్ముడే వ్యాపారం అంటే. అదేంటి నీ బొమ్మ పెట్టుకుని పతంగులు అమ్ముతున్నావు? అంటే మోడీ సార్, కేసీఆర్ సార్ పతంగులు ఉంటే కొంటారు కానీ నా బొమ్మతోటి ఉంటే కొనరా? దిష్టి బొమ్మలు ఉన్న పతంగు కొనుక్కోం, లక్ష ఉన్న పతంగు రేట్ ఎంతో చెప్పు, మేము కొనుక్కుంటాం. ఏహేపో, నీకు అసలు పతంగులే అమ్మను. నా బొమ్మ ఉన్న పతంగి తీసుకోడంట గానీ లక్షవో బొమ్మ ఉన్న పతంగ కావాలట. నీ ఒక్క దుఃఖం ఉందో వేరే దుఃఖం. మంగ్లీ, ఎందుకు అట్లా వచ్చిన గిరాకీ పోగొట్టుకుంటావు? నా బొమ్మున్న పతంగ అమ్మొచ్చు కదా. ఏమ వేచు నిజో, నేనమ్మను. అతను నా ఈగో మీదనే దెబ్బ కొట్టిండు. నువ్వు వచ్చి నా కాళ్ళు మొక్కినా అమ్మను. ఏయ్, ఏంటది? మంచిగానే ఉన్నావు. ఆ లెవెల్లో కొనకపోతే నేను నీ కాలు మొక్కుడేంది? మరి ఉద్దర సలహాలు ఎందుకు ఇస్తున్నావు? మార్ బిజినెస్ మారిష్టం. అవును మంగ్లీ, అసలు నీ కాడ పతంగుల రేట్లు బాగా వెట్టి అమ్ముతున్నట్టును. 150-200 కాలాలు పోయినాయమ్మా. బయటి దేశాలకు వెళ్ళి తెప్పించిన కాబట్టి రేట్లు ఎక్కువనే ఉంటాయి. బయటి దేశం అంటే కోటియేనా? ఓయ్ నోర్ముయ్, గట్టిగా ఎందుకు అంటున్నావు? వేలకు వేలు చెప్తున్నావు కదా. ఏంటి నీ పతంగుల స్పెషల్? మోడీ సార్, కేసీఆర్ సార్, ఒబామా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలు 5,000, నా ఫోటో ఉన్నది 10,000, నీ ఫోటో ఉన్నది 2,000, మన ఇద్దరిది కలిసినవి 12,000. బాప్రే, నీ పొట్టు ఉన్నది 10,000, నా పొట్టు ఉన్నది 2,000. ఎస్, మనుషులను బట్టి రేట్ పెట్టిన. అంటే నీ పొట్టువకు 10,000, నా పొట్టువకు 2,000. ఎట్లా కనబడుతున్నా నీ కంటికి? నా ఈగోని దెబ్బ కొడతావా? మరి 1,00,000 రూపాయలు పెడతారు నీ ఫోటోకు. 2,000 పెట్టినా అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. నీకు అంత ఇష్టం ఉంటే ఓ 10,000 పెట్టి నీ ఫోటో ఉన్న పతంగ కొనుక్కోబో. అసలు నా అనుమతి లేకుండా నా పొట్వ పెట్టుడేంది? నా పొట్వ ఎందుకు పెట్టినవు? గా మోడీ సార్, కేసీఆర్ సార్, ఒబామా సార్ ఉన్నది పర్మిషన్ తీసుకున్నారా అందరూ? నా ఇష్టం, ఎవ్వరి ఫోటోలన్నా పెట్టుకుంటా. వాళ్ళ అనుమతి తీసుకుంటే నీ అనుమతి కూడా తీసుకుంటా. అయినా వాళ్ళంటే పెద్దోళ్ళు, సెలబ్రిటీలు. మరి మన పొట్వలు ఎందుకు పెట్టినవు? ఓ తిక్కారి లక్ష్మి, వాళ్ళ ఫోటోలు పెట్టుకోగా మనకేం తక్కువ? అయినా మనం కూడా సెలబ్రిటీలమే కదా లక్ష్మి. గదంతా నీకెందుకు గాని, వార్తలు చదువుకో కూర్చొని. నీతోటి లొల్లెందుకు గాని, పొద్దటి సంధి ఎన్ని పతంగులు అమ్మినావు తల్లి? ఏ కథ లక్ష్మి, ఎవ్వరు చూడు జేబులో చేయి పెట్టుకుంటారంతే గాని కొనుడే లేదు. పండుగ పూట పోయిన పైసలు సంపాదించాలని దుఃఖం పెట్టిన నీకే అంత హుషార్తనం ఉంటే చికెన్ మటన్లు తినే వాళ్ళకెంత తెలివి ఉండాలే? ఏమో పో, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు అమ్ముడు పోవాలి? నా 55,000 ఎప్పుడు రికవర్ కావాలి? నువ్వు కొనుకొచ్చిన రేటుకు ఒక 100 రూపాయలు అటో ఇటో లాభం చూసుకొని అమ్ముకో. రాత్రికి కోటీశ్వరరాలు అయిదామనే కాయిష్ ఉంటే నాగార్జున సార్ ప్రోగ్రామ్ కు తోలిస్తా. ఆడని అతి తెలివి చూపెట్టి 1,00,00,000 రూపాయలు మూట కట్టుకొని పో. అంత జీకేనే ఉంటే నీతా నచ్చేందుకు కొలువు చేస్తా? ఏపో, ఎట్లనే చేసి నా పతంగులన్నీ అమ్ముకుంటా. అబ్బో, ఈమె చెప్తే ఈనే మనిషే కాదు,